హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నా పక్కన ఉన్న కార్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతిరోజు ఐపీఎల్ మ్యాచెస్లో మీరు ఈ కార్ని చూస్తూనే ఉంటారు. సో ఈ కార్ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 6 months వరకు అయింది గైస్. ఆ టైంలో ఈ కార్ లాంచ్ అయినప్పుడు దీని మీద క్రియేట్ అయిన హైప్ కానీ బజ్ కానీ నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఓవర్ హైప్ అయితే క్రియేట్ అయిందనమాట. సో ఆ హైప్ తగ్గట్టు అంచనాలు ఈ కార్ రీచ్ అయిందా లేదా. సో స్టార్టింగ్లో రిలీజ్ అయిన కార్ మరి గురించి మనం రివ్యూ చెప్పేటప్పుడు దాని ఫీచర్స్ ఇవన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఒక 6 months అయిన తర్వాత మనం దాని ఒక రివ్యూ లాగా చూడకూడదు గైస్, దాని ఒక ప్యూర్ అనాలిసిస్ లాగా చూడాలన్నమాట. సో దాదాపుగా ఈ కార్ నా దగ్గర ఒక 10 రోజుల నుంచి అయితే ఉంది. అండ్ దాదాపుగా ఒక 700 నుంచి 800 kilometers వరకు అయితే డ్రైవ్ చేశాను. ఈ కార్ మీద నాకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చింది గైస్. సో డ్రైవబిలిటీలో కానీ అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ నెక్స్ట్ కార్ వైజ్ డైమెన్షన్స్ కానీ వీటన్నిటి విషయంలో నాకైతే ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చింది. వాటన్ని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఎండ్ ఆఫ్ ది వీడియో ఈ కార్ ఎవరైతే కొనొచ్చు ఎవరైతే కొనకూడదు, సో ఎండ్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ కార్లో మేజర్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ పాజిటివ్ వచ్చేటప్పటికే దీని ఓవరాల్ డిజైన్ గైస్. సో ఈ ఓవరాల్ డిజైన్ మీకు ఎలా ఉంటుందంటే మ్యాసివ్గా ఉంటుంది అనమాట. ఈ సెగ్మెంట్లో ఉంటే మీరు వేరే కార్లతో కంపేర్ చేస్తే ఈ కార్ చూసినప్పుడు దీని మన రోడ్డు ప్రెజెన్స్ కానీ ఈవెన్ దీని అటైర్ కానీ దాని తర్వాత దీని బల్కినెస్ కానీ మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో మీరే చూడొచ్చు. సో నా పక్కన ఈ కార్ సైజ్ మీరు చూసుకోవచ్చు. సో సైజ్ వైజే కాదు, దీని బాడీ కూడా మనకి చాలా హెవీగా ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే మనకి రోడ్లో పోతున్నప్పుడు ఖచ్చితంగా ఈ కార్ని చూడాల్సిందే. సో అంత అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట ఈ కార్ అనేది మనకు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పాలి గైస్. దాని తర్వాత బయట ఫీచర్ విషయానికి వస్తే హెడ్లైట్స్ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు నాకు హెడ్లైట్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది కేసు. సో హెడ్లైట్స్ త్రో కానీ నెక్స్ట్ ఆ ట్రావెల్ చేసే డిస్టెన్స్ కానీ నాకు లైట్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ కానీ నాకు చాలా బాగా అనిపించాయి. సో నైట్ టైం ఎక్కువగా డ్రైవ్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి కూడా మీరు చూడొచ్చు, దీని సైజ్ కూడా హెడ్లైట్ సైజ్ కూడా మీకు చాలా చిన్నదిగా ఉంటుంది అనమాట. సో చాలా చిన్నదిగా ఉంటుంది, బట్ త్రో అయితే మనకు ఎక్సలెంట్గా ఉంటుంది. సో స్టార్టింగ్లో ఈ కార్ లాంచ్ అయినప్పుడు చాలామంది దీని మీద డౌట్ పడ్డారు. సో ఇదేంటి ఇంత చిన్నగా ఉంది హెడ్లైట్స్ అనేవి, సో త్రో మనకి ప్రాపర్గా ఉంటుందా అనుకున్నారు. బట్ నేను నైట్ టైం డ్రైవ్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది గైస్. దాంట్లో ఎటువంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. నెక్స్ట్ మేజర్గా మనకి టాటా కార్లు అనగానే చాలామంది గుర్తొచ్చేది ప్యానల్ గ్యాప్స్. సో అవుట్ సైడ్ మనకి అది చాలా ఇంపార్టెంట్ కదా. ఆ ప్యానల్ గ్యాప్స్ ఉంటే కొంచెం అన్ఈవెన్గా అనిపిస్తుంది కార్లో మనకి. సో చాలామంది నన్ను ఈ కార్ గురించి పోస్ట్ చేసినప్పుడు అడిగారు అనమాట. సో బ్రో ఈ కార్లో మనకి ప్యానల్ గ్యాప్స్ సేమ్ అలాగే ఉన్నాయా లేకపోతే ఏమన్నా ఇంప్రూవ్ చేశారని అడిగారు. నాకు పంపించిన కార్లో అయితే ప్యానల్ గ్యాప్స్ బాగానే ఉన్నాయి కదా సార్, నాకైతే ఏ తేడా అనిపించలేదు. నేను మొత్తం క్లియర్గా గమనించాను. ప్యానల్ గ్యాప్స్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు అనమాట. సో ఈ కార్లో చెప్తున్నాను, మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ కార్లో నాకైతే ప్యానల్ గ్యాప్స్ అయితే ఏం కనిపించలేదు. మీరు వేరే వీడియోలు చూస్తుంటారు కదా, దాన్ని బట్టి కూడా మీరు అనాలిసిస్ చేసుకోండి. నేను ఈ కార్ గురించి మాత్రమే చెప్తున్నాను. సో దాని వరకు ఓకే అనమాట. నెక్స్ట్ ఇంటీరియర్స్ విషయానికి వస్తే క్యాబిన్ స్పేస్ అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది గైస్. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. క్యాబిన్ స్పేస్ చాలా బాగుంటుంది అనమాట మనకి. దానివల్ల లోపల కూర్చున్నప్పుడు మనకి చాలా ఎయిరీ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈవెన్ ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళకి కానీ బ్యాక్లో కూర్చున్న వాళ్ళకి కానీ లాంగ్ జర్నీ చేసేటప్పుడు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది మనకి. అది కూడా ఒక మంచి విషయం చెప్పాలి. ఇంకో మేజర్ థింగ్ గైస్, ఈ కార్లో కంఫర్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. మేజర్గా సీటింగ్ కంఫర్ట్ అనమాట. సో బ్యాక్ సీట్తో కంపేర్ చేస్తే మనకి ఫ్రంట్ సీట్లో మనకి ఎక్స్టెండెడ్ అండర్ థై సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. సో ఆ ఎక్స్టెండెడ్ అండర్ థై సపోర్ట్ వల్ల లాంగ్ జర్నీ చేసేటప్పుడు డ్రైవర్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో ఏ కార్లో కూడా మనకి అంత కంఫర్ట్ అయితే లేదు. సో సీటింగ్ కంఫర్ట్ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే గైస్. సో అండర్ థై సపోర్ట్ వల్ల నేనైతే సిటీ డ్రైవింగ్లో కానీ హైవే డ్రైవింగ్లో కానీ చాలా కంఫర్ట్ అయితే ఫీల్ అయ్యాను. ఇంకోటి ఆ సీట్లో మనం కూర్చున్నప్పుడు లోయర్ బ్యాక్ సపోర్ట్ కూడా నాకు ఎక్సలెంట్గా అనిపించింది. పర్టికులర్లీ డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్ గైస్. బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది, బట్ అండర్ థై సపోర్ట్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి గైస్. దాంట్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. బట్ ఇంటీరియర్లో నేను గమనించిన ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే లోపల ప్రొవైడ్ చేసిన ఇంటీరియర్ కలర్స్ అనమాట. సో లైట్ కలర్స్ కాకుండా కొంచెం బ్లాక్ కలర్ కొంచెం డార్క్ కలర్ షేడ్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. సీట్స్కి కానీ రూఫ్కి కానీ ఇంటీరియర్స్లో కొంచెం డార్క్ కలర్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే ఈ లైట్ కలర్స్ చాలా తొందరగా డర్ట్ని అట్రాక్ట్ చేస్తాయి. దానివల్ల కొంచెం దుమ్బట్టిన ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. అదొకటి వీళ్ళు చూసుకోవాల్సింది. అదర్వైజ్ ఇంటీరియర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి గైస్. నెక్స్ట్ ఇంకో విషయం ఈ కార్లో నాకు బాగా నచ్చింది హ్యూజ్ బూట్ స్పేస్ గైస్. మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హ్యూజ్ లగేజ్ అయితే క్యారీ చేయొచ్చు. సో కింద నుంచి మనకి పై వరకు 622 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా హ్యూజ్గా ఉంది బూట్ స్పేస్. అండ్ లగేజ్ని ఈజీగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో లగేజ్ని ఈజీగా మనం ఇక్కడ క్యారీ చేయొచ్చు. మీరు చూడొచ్చు కొన్ని కార్స్లో ఇక్కడ సైడ్ బంప్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ సైడ్ బంప్స్ కూడా లేకుండా దీన్ని చాలా నీట్గా డిజైన్ చేశారు. దీనివల్ల ఎక్కువ లగేజ్ అయితే క్యారీ చేయొచ్చు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. బయట నాకు ఇంకొక నచ్చని విషయం ఏంటంటే ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కాకుండా నార్మల్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేయాల్సింది. సో ఇది ఒక్కోసారి కొంచెం ఇన్కన్వీనియన్స్గా అనిపిస్తుంది గైస్. ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు కొంచెం ఇన్కన్వీనియన్స్ అయితే తెలుస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనం. అంటే నేను లాస్ట్ 10 days నుంచి యూస్ చేస్తున్నా కదా, కొంచెం ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం నాకు ఇబ్బందిగా అనిపించింది. నార్మల్ డోర్ హ్యాండిల్స్ అయితేనే బాగుండేది. నెక్స్ట్ ఇంకోటి వచ్చినప్పటికే రూఫ్ రైల్స్ గైస్. సో ఇంత పెద్ద కార్ ప్రొవైడ్ చేశారు కదా,
రూఫ్ రైల్స్ ఏదో డిజైన్ తగ్గట్టుగా దీన్ని చేశారు, కానీ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుండేది. సో ఇప్పుడు వస్తున్న చాలా కార్స్లో మనకి ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అది కొంచెం ఇచ్చింటే బాగుండేది నాకు అనిపించింది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు గైస్, గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా బాగుంది. దాంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ రెండింటికి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్రేక్స్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. నెక్స్ట్ డ్రైవబిలిటీకి వచ్చేద్దాం గైస్. డ్రైవబిలిటీలో మేజర్ థింగ్ స్టీరింగ్ కదా, స్టీరింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది గైస్, దాంట్లో అయితే ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ మీరు ఈ జర్మన్ కార్స్ ఉన్నాయి కదా, వాటితో అయితే కంపేర్ చేసుకోవద్దు. వాటితో కంపేర్ చేయకుండా స్టీరింగ్ పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా అనిపించింది నాకు, ఎటువంటి తేడా అయితే అనిపించలేదు. సిటీ డ్రైవ్లో కానీ నెక్స్ట్ మనకి హైవే డ్రైవ్లో కానీ స్టీరింగ్ చాలా బాగా అనిపించింది. బట్ నేనైతే ఒక మేజర్ డ్రాబ్యాక్ గమనించా గైస్, అదేంటంటే సో స్టీరింగ్ మనం ఇలా తిప్పేటప్పుడు ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం అడ్డుపడుతున్నాయి అనమాట, అంత ఈజీగా తిప్పడానికి అవ్వట్లేదు. సో ఈ బటన్స్ కొంచెం లోపలికి ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుండేది. అండ్ ఓవరాల్ డిజైన్ కూడా యూజబిలిటీలో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో రెగ్యులర్గా మనం డ్రైవ్ చేసే కార్స్ ఉంటాయి కదా, అలా అనిపించలేదు అనమాట, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అదర్వైజ్ స్టీరింగ్ ఈ తిరగడం కానీ నెక్స్ట్ యూటర్న్ తీసుకునేటప్పుడు వెంటనే ఆటో పొజిషన్ కావడం కానీ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. దాంట్లో అయితే చాలా బాగా నచ్చింది స్టీరింగ్ నాకు. నెక్స్ట్ కమింగ్ టు బానెట్ విజిబిలిటీ గైస్, బానెట్ విజిబిలిటీ అయితే చాలా క్లియర్గా ఉంది. అందులో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. ఆ ఎస్యూవీ పొజిషన్ అయితే మీకు క్లియర్గా అనిపిస్తుంది అనమాట, చాలా మ్యాసివ్గా అనిపిస్తుంది మనకి బానెట్ విజిబిలిటీ అనేది. సో నెక్స్ట్ ఎంటైర్ ఈ డాష్ బోర్డ్ పార్ట్ గురించి మాట్లాడాలి గైస్. సో ఈ పార్ట్ గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నాకైతే ఇది పెద్దగా ఎక్కలేదని చెప్పి. సో ఈ 3 స్క్రీన్లు అసలు అవసరం లేదనమాట, ఆ 3వ స్క్రీన్ ఆల్రెడీ ఆపేసింది. ఇక్కడ చూడండి, ఈ 2 స్క్రీన్లు బాగా వర్క్ అవుతున్నాయి గైస్, ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఓవరాల్గా స్క్రీన్స్ అయితే బాగానే ఉన్నాయి గైస్, కానీ ఎందుకో ఎండలో పెట్టినప్పుడు అంత క్లారిటీ అయితే లేదు స్క్రీన్స్లో. సో అది కొంచెం తగ్గింది, అదర్వైజ్ చాలా బాగా అనిపించింది. వీటిలో మేజర్ థింగ్ గైస్ 360 కెమెరా ఎక్సలెంట్గా ఉందన్నమాట. 360 కెమెరా పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ విజిబిలిటీ కానీ క్లారిటీ కానీ నాకు చాలా బాగా అనిపించాయి. సో ఈ సెగ్మెంట్లో నేను గమనించిన కార్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లారిటీ అని చెప్పాలి. మీకు ఎలా ఉందంటే హెచ్డీ క్వాలిటీలో కనిపిస్తుంది అనమాట, అది నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ కొంచెం కిందకు వచ్చేద్దాం. ఇక్కడ చూస్తే మీరు మొత్తం కూడా ఇక్కడ ఏవి ఫిజికల్ బటన్స్ అయితే లేవు గైస్, జస్ట్ మనకి ఏసీని అప్ చేసుకోవడానికి డౌన్ చేసుకోవడానికి ఫిజికల్ బటన్స్ ఇచ్చారు. అదర్వైజ్ మిగతావన్నీ కూడా మనకి టచ్ కంట్రోల్స్ అనమాట. నిజం చెప్తాను గైస్, నేను ఇంతకుముందు చెప్పేవాడిని కానీ నాకు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాను అనమాట. నేను ఈ 10 డేస్లో నేను డ్రైవ్ చేసినప్పుడు నాకు కొంచెం ఇన్కన్వీనియన్స్గా అనిపించింది నాకు ఇది. ఎందుకంటే డ్రైవ్ చేసేటప్పుడు ప్రతిసారి టచ్ ప్యానల్లోకి వచ్చి మనకి ఏది వర్క్ అవుతుంది, ఏది టచ్ అయింది, సో ఏది టచ్ అవ్వలేదు, అది వర్క్ అవుతుందా లేదా, అండ్ ఏసీ తగ్గించుకోవాలన్నా కూడా నాకు ఇది చాలా ఇన్కన్వీనియన్స్గా అనిపించింది. టాటా వాళ్ళు ఇది కొంచెం చూసుకోవాలి. సో ఈ టచ్ బటన్స్ వదిలేసి వాళ్ళు ఫిజికల్ బటన్స్లోకి రావాలని నా పర్సనల్ ఒపీనియన్ గైస్. కమింగ్ టు డ్రైవర్ సైడ్ కంట్రోల్స్, సో దీన్ని చాలా సింపుల్గా డిజైన్ చేసి ఉండొచ్చు. సో అగైన్ చెప్పా కదా, కొంచెం కాంప్లికేట్ చేసి ఎందుకో మనకి ఈ మౌస్ ప్యాడ్ లాగా దీని బటన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. దీన్ని నొక్కితే మనకి అవుట్ సైడ్ ఓఆర్విఎం మిరర్స్ ఉంటాయి కదా, అవి క్లోజ్ అవుతాయి అండ్ ఓపెన్ అవుతాయి. సో ఇంత కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు కదా, చిన్న బటన్ ప్రొవైడ్ చేస్తుంటే చాలు. దానికి బదులు ఇక్కడ మనకి లాక్ అండ్ అన్లాక్ ఉంటుంది కదా, దీనికి ఒక సపరేట్ బటన్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు కూడా ఇది అప్డేట్ అయితే చేయలేదు. మీరు చూడండి, దీన్ని మనం క్లోజ్ చేస్తే టోటల్గా అన్ని విండోస్ సంబంధించిన బటన్స్ అనేవి క్లోజ్ అవుతాయి అండ్ అన్లాక్ చేస్తే సేమ్ అన్ని అన్లాక్ అవుతాయి అనమాట. సో దీనికి సపరేట్గా ఇక్కడ బటన్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది, అది కూడా ఒకటి మిస్ చేశారు. సో చాలామంది ఇక్కడ చూసారా, ఈ స్టార్ట్ బటన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం వల్ల కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉందని చెప్పారు. బట్ నాకైతే బాగా అనిపించింది కదా, స్టార్ట్ బటన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం వల్ల క్లియర్గా కనిపిస్తుంది అనమాట, మనకి క్లియర్గా కనిపిస్తుంది అండ్ యూజబిలిటీ కూడా చాలా బాగుంది. దాంట్లో నాకైతే ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. దాని తర్వాత ఓవరాల్ ఇక్కడ డ్రైవర్ సీట్ స్పేస్ చూడండి, మీరు చాలా కమాండింగ్గా కూర్చున్నాను కదా నేను. ఇక్కడ చూడండి, కొన్ని కార్స్లో మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తగులుతుంటుంది అనమాట మనకి, బట్ ఈ కార్లో నాకు అది చాలా ఫ్రీగా అనిపించింది. చూసుకోవచ్చు మీరు, రైట్ సైడ్ ఈ గ్యాప్ కానీ లెఫ్ట్ సైడ్ ఈ గ్యాప్ కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఆరాంగా కూర్చోవచ్చు గైస్, ఆరాంగా కూర్చొని మనకి లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ముఖ్యంగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి మనకి డెడ్ పెడల్ అనేది ప్రొవైడ్ చేశారు. డెడ్ పెడల్ కూడా చాలా హ్యూజ్గా ప్రొవైడ్ చేశారు చూడండి, దానివల్ల కూడా నాకు ఇది చాలా బాగా అనిపించింది. అండ్ బ్రేక్ పొజిషనింగ్ కానీ దాని తర్వాత యాక్సిలరేటర్ పొజిషనింగ్ కానీ చాలా బాగున్నాయి. వాటి వల్ల కూడా మనకి కొన్ని కార్లలో ఎలా ఉంటుందంటే ఆ పొజిషనింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మనకి కాలు నొప్పి వచ్చేస్తుంది అనమాట. బట్ దీంట్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇంకోటి చేంజ్ చేసుకోవాల్సింది, వీళ్ళు ఈ గేర్ నాబ్ని చేంజ్ చేయాలి గైస్. ఈ ఆటోమేటిక్ గేర్ నాబ్ అయితే సో చేంజ్ చేసేటప్పుడు ఇది అంత తొందరగా చేంజ్ అవ్వట్లేదు అనమాట, అంత తొందరగా రియాక్ట్ కూడా అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి ఇచ్చింది 3, డ్రైవ్ 1, న్యూట్రల్ 1, రివర్స్ 1 ఇచ్చారు. బట్ స్టిల్ ఈ 3 చేంజ్ చేసినప్పుడు కూడా నాకు అంత యాక్యురేట్గా అనిపించలేదు, ప్లస్ అంత కన్వీనియన్స్ కూడా అనిపించలేదు గైస్. దీన్ని కొంచెం వీళ్ళు చేంజ్ చేసుకోవాలి గేర్ నాబ్ని. నెక్స్ట్ ఇది అసలే ఎండాకాలం కదా, దీని గురించి మెయిన్గా మాట్లాడాలి. ఏసీ పర్ఫార్మెన్స్ గైస్, ఏసీ పర్ఫార్మెన్స్ అయితే అన్డౌటెడ్లీ ఎక్సలెంట్గా ఉంది. సో ఈ ఎండల్లో మేము రెగ్యులర్గా డ్రైవ్ చేసినప్పుడు ఏసీ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ బ్యాక్ సైడ్కి కూడా మనకి రేర్ వెంట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈజీగా అది బ్లోయరే, బట్ ఏసీ అయితే కాదు. బట్ స్టిల్ మనకి ఆ క్యాబిన్ అయితే తొందరగానే కూల్ అయిపోతుంది గైస్. ఏసీ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందులో కూడా మీకు దీంట్లో డ్యూయల్ జోన్ ఏసీ ఇది ప్రొవైడ్ చేశారనమాట. ఓన్లీ టాప్ వేరియంట్స్లో వస్తుంది డ్యూయల్ జోన్ ఏసీ అనేది మనకి, బట్ స్టిల్ ఏసీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు.
నెక్స్ట్ మ్యూజిక్ సిస్టమ్ గైస్, సపరేట్గా మనకి ఇక్కడ సౌండ్ బార్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది గైస్. మరీ సూపర్ అని చెప్పరు కానీ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది నాకు ఓవరాల్గా. నెక్స్ట్ ఓవరాల్ హ్యాండ్లింగ్, డ్రైవబిలిటీ అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడదాం గైస్. ఓవరాల్ డ్రైవబిలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఇందాకే చెప్పాను స్టీరింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది కాబట్టి డ్రైవబిలిటీ అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగా అనిపించాయి నాకు. దాని తర్వాత దీంట్లో మేజర్గా మాట్లాడాల్సింది సస్పెన్షన్ గురించి గైస్. సస్పెన్షన్ గురించి కొంచెం ఎక్కువే మాట్లాడాలి. సో ఈ సెగ్మెంట్ ఆఫ్ కార్లో నాకు సస్పెన్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్షన్ అనిపించింది గైస్. ఎందుకంటే సిటీలో మనకి ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్ మనకి డ్రైవ్ చేసేటప్పుడు సస్పెన్షన్ అనేది కొంచెం అనీవెన్గా అనిపిస్తుంది అనమాట. ఇన్ ద సెన్స్ కొంచెం బంపీ ఫీలింగ్ కానీ లేకపోతే కొంచెం ఊగినట్టుగా నాకు అనిపిస్తుంది మనకి. నేను సింగిల్గా డ్రైవ్ చేసినప్పుడు కూడా నాకైతే ఆ ఫీలింగ్ ఎక్కడ రాలేదు గైస్. నాకు సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. సో మీరు వేరే రివ్యూలు కూడా చెక్ చేసుకోండి. సో ఈ సెగ్మెంట్ కూడా చెప్పను నేను, ఈ లోయర్ సెగ్మెంట్లో కానీ ఇంకా ఈవెన్ దీని హయ్యర్ సెగ్మెంట్లో కానీ ఇలాంటి సస్పెన్షన్ అయితే నేను ఈ మధ్య కాలంలో గమనించలేదు గైస్. నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను. అదైతే చాలా స్మూత్గా ఉంది సస్పెన్షను. ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ ముసలివాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ ఈ సస్పెన్షన్ బాగా ఎంజాయ్ చేస్తారు. లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ నెక్స్ట్ సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు కానీ మీకు ఆ బంపీ ఫీలింగ్ ఉండకపోవడం వల్ల చాలా క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. కావాలంటే మీరు ఒకసారి కార్ని టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్ళినప్పుడు మనకి ఆ స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదా, అక్కడ చెక్ చేయండి. మీకు ఆ అనీవన్ ఫీలింగ్ నెక్స్ట్ ఆ బంపీ ఫీలింగ్ అనేది మీకు ఎక్కడ ఉండదు గైస్. అందుకే నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను సస్పెన్షన్ గురించి. సో ఈ కార్లో సస్పెన్షన్ అనేది ఒక మేజర్ హైలైట్ అనేది చెప్పాలి. సారీ గైస్, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. బ్రేకింగ్ గైస్, జనరల్గా మీకు టాటా కార్స్లో బ్రేకింగ్ చాలా బాగుంటుంది. దీంట్లో కూడా బాగలేదని చెప్పను నేను. బట్ మీకు ఇందాక చెప్పాను దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండింటికి మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ థింగ్ ఏంటంటే నేను ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ నేను హైవేలో కూడా క్లియర్గా గమనించాను. సో ఆ బ్రేక్ పెడల్ ట్రావెల్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కువగా ఉంది గైస్. ప్లస్ బ్రేకింగ్ తొక్కినప్పుడు కూడా మనకి అంత యాక్యురేట్గా పడట్లేదు. జనరల్గా మనం ఏం చేస్తున్నాం కొన్నిసార్లు కార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం బ్రేకింగ్ చేస్తాం కదా, బట్ మీరు మాత్రం ఈ కార్లో ఆ పని అయితే చేయొద్దు. అది గమనించుకోండి గైస్. నాకు ప్రొవైడ్ చేసిన ఈ కార్లో మాత్రం అలాగే ఉందా లేకపోతే వేరే కార్లో కూడా అలాగే ఉందో నేనైతే క్లియర్గా చెప్పలేను, ఎందుకంటే నేను వేరే కార్ డ్రైవ్ చేయలేదు కాబట్టి. సో మీరు వేరే టెస్ట్ డ్రైవ్ కార్లో కూడా అది గమనించండి. ఆ బ్రేక్ ట్రావెల్ అనేది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మనం దగ్గరికి వెళ్ళి బ్రేక్ వేసే పని మాత్రం పెట్టుకోవద్దు. కొంచెం ముందు నుంచే బ్రేకింగ్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి ఈ కార్ తోటి. సో నేను 10 days డ్రైవ్ చేసే కాబట్టి నాకు అది క్లియర్గా అర్థమైంది. సో అదొకటి గమనించుకోండి గైస్ క్లియర్గా మీరు. సో నెక్స్ట్ మేజర్ థింగ్ గైస్, ఈ కార్లో ప్రొవైడ్ చేసిన ఇంజన్స్ గురించి మాట్లాడాలి. ఈ కార్ మనకి టోటల్గా 3 ఇంజిన్ ఆప్షన్లో వస్తుంది. సో దాంట్లో 2 పెట్రోల్ ఇంజన్స్, ఇంకోటి వచ్చి డీజిల్ ఇంజన్ అనమాట. డీజిల్ ఇంజన్ ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఉంది. బట్ పెట్రోల్ ఇంజన్స్లో ఫస్ట్ టైం టాటా వాళ్ళు 4 cylinder ఇంజన్స్ ప్రొవైడ్ చేశారు మనకి. ఈవెన్ మనకి టర్బో ఇంజన్లో కానీ నేచురల్ ఆస్పెక్ట్ ఇంజన్ రెండింటిలో కూడా 4 cylinder ఇంజన్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో డీజిల్ ఇంజన్ నేను డ్రైవ్ చేశాను గైస్. మీరు ఎక్కువ దాంట్లో పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ మైలేజ్ కోసం కొనాలనుకునే వాళ్ళు డీజిల్ ఇంజన్ తీసుకోవచ్చు. సో దాని పర్ఫార్మెన్స్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ మనకి అది నెక్సాన్లో కూడా అవైలబుల్లో ఉంది ఆ సేమ్ డీజిల్ ఇంజన్. నెక్స్ట్ మనకి ఈవెన్ ఆల్ట్రాస్లో కూడా అవైలబుల్లో ఉంది సేమ్ డీజిల్ ఇంజన్. దీంట్లో కూడా ప్రొవైడ్ చేశారు. బట్ ఎందుకో నాకు ఈ కార్ సైజుకి దీని హెవీనెస్కి ఆ ఇంజన్ అంత సూటబుల్గా అనిపించింది గైస్. నాకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ అండ్ పికప్ విషయంలో కానీ అంత గొప్పగా అనిపించలేదు. కమింగ్ టు టర్బో పెట్రోల్ ఇంజన్, సో న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజన్ గురించి నేను మళ్ళీ చెప్తాను. కమింగ్ టు టర్బో పెట్రోల్ ఇంజన్, సో టర్బో పెట్రోల్ ఇంజన్ అయినప్పటికీ ఇది కూడా నాకు ఎందుకు అంత పవర్ అనిపించలేదు గైస్. మీరు నెంబర్స్ అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఆన్ పేపర్ నెంబర్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడను, మీకు తెలిసిందే కదా. సో వాళ్ళు ఆన్ పేపర్లో ప్రొవైడ్ చేసే నెంబర్స్కి దీని రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్కి చాలా తేడా అయితే ఉంటుంది. సో ఆ నెంబర్స్ గురించి నేను మాట్లాడను. సో నాకు అనిపించింది ఏంటంటే ఎందుకో నాకు అంత పర్ఫార్మెన్స్ అనిపించలేదు గైస్. సో మీరు మిగతా జర్మన్ కార్స్ తోటి దాంట్లో కూడా కంపేర్ చేసుకోవద్దు. వేరే టర్బో పెట్రోల్ ఇంజన్స్తో నేను కంపేర్ చేస్తే నాకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువగా అనిపించింది. సో మాన్యువల్ నేను డ్రైవ్ చేయలేదు, మాన్యువల్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నాకైతే తెలియదు. బట్ ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్లో మాత్రం నాకు పర్ఫార్మెన్స్ తక్కువగా అనిపించింది. దీంట్లో మనకి డ్రైవింగ్లో కూడా 2 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సిటీ మోడ్ ఒకటి, 2 స్పోర్ట్స్ మోడ్ ఒకటి ప్రొవైడ్ చేశారన్నమాట. సిటీ మోడ్లోంచి నేను స్పోర్ట్ మోడ్లోకి మార్చినా కూడా నాకు అంత పర్ఫార్మెన్స్ అయితే అనిపించలేదు అనమాట. సో పర్ఫార్మెన్స్ గురించి పక్కన పెట్టేసేయండి. పర్ఫార్మెన్స్ గురించి పక్కన పెట్టేస్తే స్మూత్నెస్ అయితే ఎక్సలెంట్గా ఉంది గైస్. ఫస్ట్ టైం నేను ఒక టాటా కార్లో ఇంత స్మూత్నెస్ గమనిస్తున్నాను అనమాట. ఈవెన్ మీకు క్యాబిన్ లోపల కూడా దీని నాయిస్ అయితే అసలు వినిపించట్లేదు. అండ్ స్టీరింగ్లో కూడా మీకు ఆ చిన్న చిన్న వైబ్రేషన్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ మనకి తెలియట్లేదు అనమాట. చాలా పర్ఫెక్ట్గా దీన్ని అయితే డిజైన్ చేశారు ఇంజన్ని, అండ్ చాలా పర్ఫెక్ట్గా ట్యూనింగ్ కూడా చేశారు. దానివల్ల మనకి ఇంజన్ నాయిస్ కానీ వైబ్రేషన్ కానీ ఎటువంటి ఇదైతే లేదన్నమాట. నెక్స్ట్ ఈ కార్తో టాటా వాళ్ళు ఒక ప్రయోగం కూడా చేశారు గైస్. ముఖ్యంగా ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్ విషయంలో జనరల్గా మీరు ఏ కారణం తీసుకోండి, టర్బో పెట్రోల్ ఇంజన్స్లో పర్టికులర్లీ మనకి డీసీటీ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. బట్ వీళ్ళు డీసీటీ గేర్ బాక్స్ కాకుండా ఈ టర్బో పెట్రోల్ ఇంజన్తో టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేశారు. దానివల్ల కూడా కొంచెం మేబీ ఆ ఇనిషియల్ పికప్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిందని చెప్పొచ్చు. మీకు టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అనేది జనరల్గా అంత క్విక్గా ఉండదు, డీసీటీ గేర్ బాక్స్ లాగా కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట. సో ఇనిషియల్ పికప్ లేకపోయినా కానీ మనకి చాలా స్మూత్గా అనిపిస్తుంది. మేబీ వీళ్ళు చెప్పిన రీజన్ కూడా అదే గైస్. సో దానివల్ల మనకి కార్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది ఆ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ టర్బో పెట్రోల్ ఇంజన్కి. దాని తర్వాత నేచురల్ ఆస్పెక్ట్ ఇంజన్లో మనకి డీసీటీ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేశారు. మీకు టాటాలో డీసీటీ తెలుసు కదా, అది డీసీటీ కదా యాక్చువల్గా, డీసీ అంటారు
వాళ్ళు. సో ఆ డీసీ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్లో కొంచెం పవర్ అనేది, ఐ మీన్ పవర్ ఇన్ ద సెన్స్ ట్రాన్స్మిషన్ అయితే కొంచెం క్విక్గా ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ నేనైతే డ్రైవ్ చేయలేదు గైస్. ఆ కార్ కూడా చాలా దగ్గరలో మీకు డీలర్షిప్లో కూడా అవైలబిలిటీ లేదు. ఇంకేమైనా రివ్యూలు ఉంటే మీరు చెక్ చేసుకోండి. ఇంకోటి నేను గమనించింది, ఇంజిన్ అది చాలా తొందరగా ఓవర్ హీట్ అయిపోతుంది గైస్. సో ఎందుకో తెలియదు, మేబీ కొత్త ఇంజిన్ అవ్వడం వల్ల ఆ హీటింగ్ ఇష్యూస్ అయితే ఉండొచ్చు. చాలా ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట. అసలు ఓపెన్ చేస్తుంటే ఇది కూడా నాకు చాలా వేడి తగులుతుంది. దాని తర్వాత మేజర్ థింగ్ మనం మాట్లాడాల్సింది మైలేజ్ గురించి. చాలామంది మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఈ టర్బో ఇంజన్లో అయితే ఎవరు మైలేజ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయదు గైస్. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక పోస్ట్లో కూడా పెట్టాను అనమాట. సిటీలో మీరు సింగిల్ డిజిట్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. హైవే మీద ఒక 12-13 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీజిల్ ఇంజన్లో మీకు అరౌండ్ ఒక 18-20 వరకు రావచ్చు. మన ఫాలోవర్స్ కూడా చాలా మంది కార్ని యూస్ చేస్తున్నారు, వాళ్ళు నాకు పోస్ట్ చేస్తారనమాట. సిటీలో ఒక 12 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డీజిల్ ఇంజిన్ మన మైలేజ్. న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు గైస్. సో ఆ న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్ రివ్యూ మీకు కావాలంటే గణికా గగన్ అని మీకు హిందీలో ఒక ఛానల్ ఉంది, ఆయన దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అంత రాగా మనం ఎక్స్ప్లెయిన్ చేసామంటే మనకు తెలిసిందే కదా, మన టాటా వీరాభిమానులు ఉంటారు కదా, వాళ్ళే ఓవర్గా రియాక్ట్ అయిపోతారు అనమాట. సో టాటా వాళ్ళే మన కార్ ప్రొవైడ్ చేసి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. వాళ్ళైతే ఎటువంటి ఫీలింగ్స్ అయితే పెట్టుకోరు. కానీ కార్ కొనకుండా కొంతమంది ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఇంకా చెప్పలేము అనమాట. ఇది ఓవర్గా రియాక్ట్ అయిపోతారు కొంచెం ఒక చిన్న నెగిటివ్ పాయింట్ చెప్పినా కానీ. సో ఒక ప్రోడక్ట్ అని మనకు వచ్చినప్పుడు దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ మనకి అన్నీ ఉంటాయి గైస్. సో వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఈ కారే మనకి ఊరికే ఇవ్వట్లేదు కదా, దాదాపుగా దీని బేస్ వేరియంటే మనకి 14-15 లక్షలు పడుతుంది అనమాట. సో టాప్ వేరియంట్ మనకి 22-23 లక్షల దాకా వెళ్ళిపోద్ది. అన్ని లక్షలు పెట్టి కారు కొన్నప్పుడు ఎవరైనా సరే పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అవి రెండు తీసుకునేలాగా ఉండాలన్నమాట. మీరు నా వీడియోస్ ప్రీవియస్గా కూడా చూసుకోండి, ప్రతి కారుకి నేను పాజిటివ్ నెగిటివ్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియోస్ చూసే వాళ్ళు కూడా అదే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి కార్స్ పంపించే వాళ్ళు కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. మీరేమి ఎక్కడ తగ్గొద్దు. సో పాజిటివ్స్ నెగిటివ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, దాంట్లో ఇబ్బంది లేదు. బట్ మరి అంత అగ్రెసివ్గా చెప్పదని చెప్తారు. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను ఇప్పుడు. సో ఫైనల్లీ గైస్, ఈ కార్ ఎవరు కన్సిడర్ చేయొచ్చు అండ్ ఎవరు కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సో ఇందాక మనం అన్నీ చెప్పుకున్నాం కదా, పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ కలిపి చెప్పేశాను. సో ఓవరాల్గా మనం దీని మెయిన్ హైలైట్స్ చూసుకుంటే, దీని మ్యాసివ్ రోడ్ ప్రెసెన్స్ గైస్. నాకు ఎవరైతే హెవీ కార్ కావాలి, నాకు హెవీ బిల్డ్ ఉన్న కార్ కావాలి, అలాంటి వాళ్ళు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ బెటర్ సస్పెన్షన్, బెటర్ డ్రైవబిలిటీ, హ్యాండ్లింగ్. దాని తర్వాత నాకు కార్లో కూర్చోగానే మంచి సేఫ్టీ ఫీలింగ్ కావాలి అండ్ నాకు హెవీ కార్ కావాలి అనుకునే వాళ్ళు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్యామిలీ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళు కదా సార్. సో నా ఫ్యామిలీ నేను చాలా సెక్యూర్గా ఫీల్ అవుతాను, సో సెక్యూర్గా నేను డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి, అలాంటి వాళ్ళు కూడా ఈ కార్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. దాని తర్వాత లోపల క్యాబిన్ స్పేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ ఏసీ పర్ఫార్మెన్స్ బాగుంది. సో ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి కదా ఈ కార్లో. దాని తర్వాత డౌన్ సైడ్స్ మాట్లాడుకుందాం మనం. సో డౌన్ సైడ్కి వచ్చినప్పటికీ మనకి ఇంజన్ గురించి నేను చెప్పాను మీకు ఇందాక. సో దీని ఓవరాల్ రిలయబిలిటీ గురించి అయితే నన్ను క్వశ్చన్ చేయొద్దు గైస్. సో ఇంజన్ మనకి ఈ కార్తో లాంచ్ చేశారు కాబట్టి దీని రిలయబిలిటీ గురించి నేను మాట్లాడలేను. దాని తర్వాత కొన్ని కార్లో మనకి ఫిట్ అండ్ ఫినిష్ అంతా చాలా బాగా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్లో నాకు ఫిట్ అండ్ ఫినిష్లు ఎక్కడ గమనించలేదు అండ్ ప్యానల్ గ్యాప్స్ కానీ ఇవన్నీ ఎక్కడ నాకైతే కనిపించలేదు. మిగతా కార్లో మీరు క్లియర్గా చెక్ చేసుకొని తీసుకోండి. ఇంకా మేజర్ థింగ్ గైస్, మనకి టాటా కానీ చాలామంది ఫీల్ అయ్యేది సర్వీస్ విషయం. సో అది కూడా ఈ మధ్య కొన్ని సర్వీస్ సెంటర్లో సర్వీస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది. బట్ మేజర్గా ఇంప్రూవ్ అయిందైతే నేను చెప్పను, అది ఈవెన్ టాటా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అది. సో ఎక్కడైతే మీకు సర్వీస్ బెటర్గా ఉందనిపిస్తుందో అక్కడ ఈ కార్ని పర్చేస్ చేయండి. దాని తర్వాత కార్ని పర్చేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా పీడీఐ అయితే చేయించుకోండి గైస్. సో పీడీఐలో వాళ్ళు ఏదో మీకు ఇంజన్ ఇష్యూలు, దాని తర్వాత లోపల ఏదో ఇంటర్నల్ ఇష్యూలు ఉంటాయి, ఇవన్నీ కనిపెట్టేస్తారని నేనైతే చెప్పను. బట్ ఎక్స్టర్నల్గా మీకు ఏదైనా ఇష్యూలు కానీ ఉంటే ఖచ్చితంగా పీడీఐలో మీకు తెలిసిపోతాయి అనమాట. సో ఖచ్చితంగా పీడీఐని చేయించుకోండి. సో అది గైస్ ఈ కార్ గురించి. సో ఈ కార్ గురించి ఒక క్లియర్ అండ్ క్లారిటీగా ఒక అనాలిసిస్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఇలాంటి క్లియర్ అనాలిసిస్ అండ్ మాస్క్ లేని ఫ్యాక్ట్స్ కోసం అండ్ క్లియర్ డిస్కషన్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.